సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. వెల్కమ్ టు అమ్మా న్యూస్. బస్తీలో బాధలు. ఈరోజు దిల్సుఖ్ నగర్లోని పిఎన్టీ కాలనీ గడ్డానంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు అసలు ప్రజలకు రావాల్సినటువంటి పథకాలను వారికి అందిస్తున్నారా, కనీస వసతులను వాళ్ళు కల్పిస్తున్నారా, స్థానిక ప్రజల సమస్యలు ఏంటి, ఆ సమస్యల్లానే మిగిలిపోతున్నాయా, ప్రజల దృష్టికి ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్తున్నాయా, స్థానిక నేతలు వచ్చి వారి యొక్క సమస్యలను నెరవేర్చే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారా లేదా అన్నటువంటి అంశాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అమ్మా న్యూస్. బస్తీలో బాధలో భాగంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా క్యాచ్అప్ చేద్దాం. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. స్థానిక సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు మీరు? మాకు ఇక్కడ మొత్తము దోమలది బాగా ఇబ్బంది ఉంది సార్. ఇక్కడ నైట్ కాగానే 5 అయిందంటే ఇక్కడ మొత్తం దోమలది ఇబ్బంది ఉంది. ఇక్కడ దేనిస్ది ఇబ్బందే ఉంది. మాకు మోరీలు నిండుతాయి, ఇక్కడ రారు, అసలు తీయరు. కంప్లైంట్ ఇచ్చేదాకా అసలు మాకు బాధగా ఉంది. మాకు ఇక్కడ మొత్తం ఆ మోరీది అయితే ప్రాబ్లం ఉంది. ఇక్కడ మాకు లైన్ది మొత్తం కింద గూలిపోయినట్టే అయిపోయింది మొత్తం. అది తీస్తే మొన్న ఇబ్బందిగా అయింది మాకు. ఇక్కడ ఎవ్వరు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఏంటంటే మేమెందుకు మీరెందుకు అన్నట్టు ఉంటారు వీళ్ళు. ఇక అంటే మేమే అనాలి. ఇక్కడ మాకు చాలా ప్రాబ్లం ఉంది. మాకు చాలా కిందికి ఉంది. మా మామ ఉన్నప్పుడు వేపించారు, ఇబ్బంది అయింది. ఇప్పుడు మోరీ ప్రాబ్లం అయితే చాలా ఉంది మాకు. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు అధికారులు వస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా జిహెచ్ఎంసీ. అసలు అధికారులే లేరు ఇక్కడ. ఎవరు అధికారు నేను అన్నట్టు లేనే లేదు ఇక్కడ. ఎవరు రారు ఇక్కడ కౌన్సిలర్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళు అసలు రానేలేదు. మాకు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఈ అన్నయ్య అయితే చాలా మంచిగా చేసినాం. మేము ఫోన్ చేయగానే వచ్చి చేపించేది. సాయంత్రం 5 కానీ పొద్దున్న మేము ఏ టైంకి చేసినా అమ్మ నేను వస్తానమ్మా చేపిస్తానమ్మా అని చెప్పేది. ఇప్పుడున్న లీడర్లు కానీ ఇప్పుడున్న నాయకులు అసలు రావట్నే లేదు మాకు ఇక్కడ. మాకు నల్ల ప్రాబ్లం కూడా ఉంది. నీళ్లు కూడా సరిగ్గా రావట్లేదు. నల్ల రాని రోజు తిప్పుతాడు 1-2 గంటలు దొడ్డుగా. నల్లొచ్చే రోజు పొద్దున్నే 3 గంటల నుంచి తిప్పుతాడు కానీ అసలు 1 గంట కూడా సరిగ్గా రావు. సన్నగా నల్ల మొత్తం నీళ్లు వాటర్ వస్తే 2 గంటలని నిప్పినా మంచిగా ఇప్పాలి కదా. నీళ్ళు మాత్రం అసలు ఇప్పుతున్నాం కదా రోజు అంటాడు కానీ అసలు ఎక్కట్లేదు పైకి. ఇక్కడ చాలా అయితే ఇక్కడ మోరీ ప్రాబ్లం చాలా ఉంది సార్. ఇక్కడ మేమే ఇవ్వాలి. ఇక్కడ కంప్లైంట్ ఇస్తేనే మోరీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎవ్వరు వచ్చి కూడా ఇట్లా మాట్లాడరు, చెయ్యరు. ఏమన్నా అంటే మేము ఒక మాట అనే వరకు మీరే తీపిస్తురా, మీరే చేస్తురా. ఇక్కడ మట్టి వేసి మట్టి తీయరు, చెయ్యరు. అదేని తీసి వెళ్తారు కదా, ఇక్కడ మట్టి వేస్తారు కదా. అసలు ఎవరు జిఎస్ఎం చోళ్ళు కూడా రారు ఇక్కడ. జిఎస్ఎం చోళ్ళు కూడా రారు. మళ్ళీ వచ్చి పొద్దున కూడా తీద్దామని అనరు మట్టి. అది అట్లాగే ఉండి ఆ రోడ్ల మీద బండ్లు పోయి అవి పోయి మొత్తం ఇదే అవుతుంది కానీ మనిషి తీయరు. మరి మేము ఎవరికి ఇవ్వాలి కంప్లైంట్? ఊడవరు, జాడు కూడా సరిగ్గా చేయరు. ఇక్కడ చీపురు కూడా సరిగ్గా చేయరు. ఇక్కడ ఏ సూపర్వైజర్ అంటే మాకు తెలియదు. ఇక్కడ ఏదో కాంపౌండ్ ఉందని చెప్పేసి కాంపౌండ్ ఉంది కదా సార్, అక్కడ ముందటనే ఉంది. కాంపౌండ్ కూడా ఇబ్బంది. అక్కడ మందు తాగుతారు, కళ్ళు తాగుతారు, ఇక వస్తారు. ఇక్కడ అరుగులు ఉంటాయి, ఇక్కడ ఇండ్లు ఉంటాయి, ఇండ్ల పొంటి పండుకుంటారు. మొత్తం పోసినా కూడా లెవరు ఏడబడితే ఆడ టాయిలెట్ వేసిపోతారు. ఆడవాళ్ళు అట్లనే, మగవాళ్ళు అట్లనే. ఏమన్నా అంటే మళ్ళీ కోపం అవుతారు వాళ్ళు. ఇక్కడ దాకా వచ్చి వదిలిపెడదాం, మనుషులను చూద్దామని అన్నారు. అక్కడ కాంపౌండ్ కూడా చాలా ఇబ్బందే ఉంది సార్. మాకు డేనిస్ది అయితే చాలా ఇబ్బంది ఉంది సార్. మోరీది అయితే మాకు అది మొత్తం కూలిపోయింది. మాకు ఎప్పుడు చేయిస్తారో ఎట్లా అవుతుందో కానీ మాకు అది మంచిగా కావాలి. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. చెప్పమ్మా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు? మొత్తం 5 నుంచి 6 దాకా ప్రాబ్లమే ఉంది. ఇంకేం కావాలి? ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా? నెల. ఇప్పుడు ఎన్ని రోజులు? ఏడాది అవుతుంది. దివ్య ఆ పక్క చేయించారు, ఈ పక్క వదిలేసారు అంతే. ఏది మేసంటారు అత్తారు చూస్తారు. ఎవరు నాకెరక నా బిడ్డ అన్నా కదా నేను అప్పుడే అంటే ఓట్లు పడడానికి చేస్తారా? అవునయ్యా ఏం చెప్తావు? ఓట్ల కోసం వచ్చేటోళ్ళకి ఏం చెప్తావు? చెప్తే అన్ని సమస్యలు మంచిగా చేస్తేనే చేస్తాం, లేకపోతే లేదు. మాకు ఓటు అవసరమా? మేము కట్టం చేసుకొని తింటున్నాం. ఏమన్నా మీ పైకి వెళ్ళి రాపుతుర్రా మాకేమన్నా? గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది.
ఇది లారీ దిగబడ్డదన్న ఇంట్లో నెల రోజులు అవుతుంది, నెల 15 రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఎవరు చూసేటోరు లేదు. ఇక్కడ దాని తరఫు నుంచి ఇక ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇటు పక్కకి కళ్ళు కాంపౌండ్ ఉంది, దాని తరఫు నుంచి ఎవరైనా పడ్డా చేసిన యాక్సిడెంట్లు అవుతుంది చాలా. ఇప్పటికైతే ప్రాబ్లం అంటే ఇష్యూ ఉంది కదా, ఇంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ ఇక్కడ లీడర్లు లేకపోతే నాయకులు ఎవరైనా వస్తున్నారు చూడలేదన్న. ఎందుకంటే పొద్దుగా లేవగానే మా జాబ్ల మీద మేము పోతాం, అలా రాత్రికి వస్తాం. అదే ఇప్పటివరకు అయితే ఎవరు రాలే. ఎవరు వచ్చినా దూరంకి ఫోటో తీసుకుంటారు వెళ్ళిపోతారు అంతే తప్ప ఇప్పటివరకు అయితే ఎవరు ఏం చేయలేదు. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి గల్లీ చిన్నది. సో మనం స్టార్టింగ్ నుంచి చూసినప్పటికీ ఇందులో ప్రధానంగా మనకు డ్రైనేజ్ ఇష్యూ అనేది పెద్దగా కనబడతా ఉంది. మ్యాన్హోల్స్కి సంబంధించి మొత్తం కుంగిపోయిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పుడు నేనున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మ్యాన్హోల్. ఈ మ్యాన్హోల్కి సంబంధించినటువంటి బేస్ పైన ఉంటే ఆ బేస్కి సంబంధించి మనం చూసుకుంటే దీంట్లో పైన కప్పు మాత్రం లోపలికి వెళ్ళిపోయినా అంటే కుంగిపోయినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ ఆ స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు కూడా ఇట్లానే కనబడతా ఉన్నాయి. మ్యాన్హోల్స్ అన్నీ కూడా కుంగిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ వేసవి శీతాకాలం ఎండింగ్ వేసవి స్టార్టింగ్లోనే ఇట్లా ఉంటే ఖచ్చితంగా అంటే వర్షాకాలం సిచ్యువేషన్స్లలో ఈ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది, ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది ఆ ఒక మ్యాన్హోల్ చూస్తేనే అర్థమైపోతూ ఉంది. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి కొంత ప్రధానంగా మనకి ఇష్యూని బేస్ చేసుకొని చూసుకున్నప్పటికీ దీంట్లో మ్యాన్హోల్ ఇష్యూ అనేది చాలా ఎక్కువ కనబడతా ఉంది. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్కి సంబంధించినటువంటి ఇష్యూని కూడా కొంత రేజ్ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. నేతలు ఎవరు కూడా సరౌండింగ్స్కి రావట్లేదు, నేతలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాపోతున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. దీంట్లో మనం చూసుకుంటే ఈ మ్యాన్హోల్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్తో పాటుగా మరికొన్ని ఇష్యూస్ కూడా ఇక్కడ ప్రధానంగా లేవనెత్తేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఏమున్నాయి, మ్యాన్హోల్స్తో పాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి గల్లీ చిన్నది. సో ఈ ఏరియా మొత్తంలో ప్రధానంగా మ్యాన్హోల్స్కి సంబంధించినటువంటి ఇష్యూ కనబడతా ఉంది. సో ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యను బేర్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నట్టు ప్రజానికం, ఏంటి సార్? సిన్స్ 1.5 year నుంచి ఈ మ్యాన్హోల్స్ అయితే పైప్ లైన్స్ ఏవే ఉన్నాయో ఆ పైప్ లైన్స్ మొత్తం కూడా కిందికి కుంగిపోయినాయి. తర్వాత పందికొక్కులు వచ్చి చాలా వరకు డొల్లలు ఉన్నాయి. మ్యాన్హోల్స్ మొత్తం కుంగిపోవడం మూలంగా 12-61 నుంచి ఆ కట్ట నుంచి మొదలెడితే టిల్ హుసేన్ మటన్ షాప్ వరకు 12-40 వరకు కూడా టోటల్గా భూమిలో కుంగిపోయిన పైప్ లైన్లు ఉన్నాయి. దాంతోపాటు మ్యాన్హోల్స్ ఉన్నాయి చూడండి, ఇవి కూడా మ్యాన్హోల్స్ మొత్తం కూడా కుంగిపోయినాయి. దీనివల్ల వాటర్ కూడా భూమిలోకి వెళ్ళిపోయి డైరెక్ట్ సైడ్లలోకి వెళ్ళిపోతాయి. బోర్ వాటర్ కూడా పొల్యూషన్ అయ్యే ఆస్కారం ఉన్న దృష్ట్యా సంబంధిత అధికారులు నాయకులు వస్తున్నారు, ఓట్లప్పుడు కనిపిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఎవరు కూడా ఉండడం లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించేటందుకు అధికారులు సైతం కనీసం జీతం తీసుకున్నారు, కానీ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు కూడా ఎటువంటి స్పందన లేకపోవడం మూలంగా ఈ రకంగా జరుగుతున్నా కూడా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటారు. కానీ ఇంటి ట్యాక్సులు అన్ని మాత్రం ముక్కుబిండి వసూలు చేస్తున్నారు. కానీ దీని సమస్యను పరిష్కరించేటందుకు అధికారులు రాకపోవడం ఎన్నో పర్యాలు చెప్పినా కూడా వాటర్ వర్క్స్ అధికారులు సైతం నామమాత్రం పైన పనులు చేయడమే తప్ప ఎటువంటి పనులు కూడా చేయడం లేదని చెప్పేసి తెలియజేస్తూ దాదాపు 1.5 month పైన అయింది ఇది. ఈ మ్యాన్హోల్ కుంగిపోయి కూడా ఇలాంటివి అన్నీ ఉన్నాయి. కాబట్టి కొత్త పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో కొత్త పైప్ లైన్స్ వేసి డ్రైనేజ్ దాంతోపాటు మ్యాన్హోల్స్ కూడా పునరుద్ధరణ చేయాలని చెప్పి అధికారులకు మీ సాక్షిగా అధికారులకు తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి జరగాలనే సంకల్పంతో తెలియజేస్తున్న దానికి ఈ అమ్మ ఛానల్ వారు కూడా ఈ భాగస్వామ్యులై ఈ అధికారుల దృష్టి తీసుకెళ్లే విధంగా చేయాలని చెప్పి ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తున్నాం. రద్దీ ఉండేటువంటి ప్రాంతము, గణపతి నవరాత్రులు వచ్చినప్పుడు నిమజ్జనాలకు ఆల్మోస్ట్ ఆల్ ఈ రూట్లోనే వెళ్తూ ఉంటాయి. సో హెవీ వెహికల్స్ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. సో అట్లాంటి వెహికల్స్ వెళ్ళేటువంటి ఈ ప్రాంతాన్ని ఎందుకు డెవలప్ చేయట్లేదు? అండ్ మోర్ ఓవర్ మొత్తం కూడా ఎప్పుడో పాత డ్రైనేజ్ సిస్టమ్ కనబడుతూ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీతోనే నిర్మాణాలు చేస్తున్నాం అని చెప్తున్నారు. అయినప్పటికీ ఎందుకు ఈ ఏరియాని ఎందుకు పట్టించుకోవట్లేదు నాయకులు? వాస్తవానికి ఇది పిఎన్టీ కాలనీ ఓల్డ్ విలేజ్ అండి. ఇది కళ్ళు కంపౌండ్ లైన్ ఈ పిఎన్టీ కాలనీగా సరౌండింగ్ ఉన్న 27 కాలనీలు కూడా లేని రోజుల్లో ఈ కట్ట కింద ఈ లైన్ ఉండేది. ఈ లైన్ గుండంగా ఆ రోజుల్లో గ్రామ పంచాయతీ ఉన్న రోజుల్లో ఈ పైప్ లైన్ వేయడం జరిగింది. తర్వాత పునరుద్ధరణ జరగలేదు. కానీ వాటర్ లైన్స్ ఏదైతే డ్రైనేజ్ లైన్స్ కోసం ఎమర్జెన్సీలో ఉండి ఆ లైన్ వేయడం మూలంగా అది కూడా నామమాత్రంగా నాసిరకం వేయడం జరిగింది. అది కూడా మీకు ప్రజలందరూ మొత్తుకున్నా కూడా అధికారులు నామమాత్రంగానే ఉన్నారు. కాబట్టి కొత్త లైన్ దాదాపు 25 to 30 years అయినా కూడా ఈ పైప్ లైన్ వేయాలని చెప్పేసి అధికారులకు తెలియజేసిన వాళ్ళ ఇంపార్టెంట్ అది నాయకులు అధికారుల ఇళ్ల ముందు వేసుకున్నారు తప్ప ప్రజలకు అందుబాటులో సక్రమంగా జరిగే విధంగా మాత్రం చేయడం లేదని చెప్పి తెలియజేస్తూ కొత్త మ్యాన్హోల్స్ వేయాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. వినాయక చవితి సందర్భంగా కూడా ఇక్కడ వెళ్తున్నప్పుడు ఒక సైడ్ అటు ఒక సైడ్ ఇటు పెట్టినప్పుడు కూడా మ్యాన్హోల్స్కు
కింద కుంగకుండా పక్క నుంచి వెళ్ళడమే జరుగుతుంది 4-వీలర్ వెహికల్స్, కానీ ఒక 1 వే ఉంది కాబట్టి ఆ రకంగా వెళ్ళడం జరుగుతుంది తప్ప ప్రజలకు సహకరించేటటువంటి అధికారులు మాత్రం ప్రస్తుతం లేరని చెప్పి తెలియజేస్తారు. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి, గల్లీ చిన్నది. సో మరికొన్ని ఇష్యూస్ను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అసలు ఈ ఏరియాలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ సమస్యలు ఉన్నాయి, ఏంటి ప్రధానంగా ఇష్యూస్ ఏంటి ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి రోడ్ అండర్ గ్రౌండ్లో మాన్యువల్స్ ఉన్నాయి. ఆ మాన్యువల్స్లో అన్ని రోడ్లన్నీ పొక్కలు పడ్డాయి, కానీ అది పూడ్చట్లేదు. ఇక అది ఎలా అయిపోయిందంటే దగ్గర ఒక 30 ఫీట్లంతా ఇప్పుడు గోయిబడి ప్రపోజల్లో ఉంది. అని పెద్ద వెహికల్ వస్తే ఇక్కడ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, ఎన్నోసారి పెట్టాము, కానీ అది ఇప్పుడు చేయించట్లేదు. మేమే మా సొంత ఖర్చులతో అది పూడ్చుకుంటూ వచ్చినాము. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆ పందికొక్కులు ఇవన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేని వల్ల అది మా చేయి కూడా దాటిపోయింది. దయచేసి అధికారులు స్పందించి ఈ ట్రంక్ లైన్ కానీ మెయిన్ లైన్ కానీ కొత్త లైన్ వేసేసి ఆ ముందు మధురాపూర్ కాలనీ రోడ్ నెంబర్ 3 దగ్గర నుంచి స్టార్ట్ చేసిన లైన్ ఎండింగ్ దగ్గరికి రావాలి. ఇక్కడ రోడ్డు దగ్గరకు వచ్చేసరికి డాంబర్ రోడ్ బీటీ రోడ్ ఎక్కువైపోయింది. సీసీ రోడ్ డౌన్ అయిపోయేసరికి మొత్తం వాటర్ వచ్చి ఇక్కడ స్టాగ్నెంట్ అవుతుంది. దీంతో చాలా అధ్వానమైన పరిస్థితి ఉంటుంది. చిన్న వాన పడ్డా కొన్ని వాటర్ పడ్డా వచ్చి ఇక్కడ దానివల్ల రోడ్ అంతా డ్యామేజ్ ఉంది. ఇక్కడ ఈ రోడ్ ఒకటి దయచేసి ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడు చేయలేరు. ఇది ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు కార్పొరేటర్ కానీ దయచేసి చొరవ తీసుకొని అతి తొందరలో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసి ఈ ప్రాబ్లం నుంచి మమ్మల్ని విముక్తి చేస్తారని అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ ఇదంతా రద్దీ ఏరియా, షాపింగ్స్ కావచ్చు, దాంతోపాటు స్టూడెంట్ ఉండేటువంటి ఏరియాస్, అండ్ మోరోవర్ ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి ఏరియాలో. అట్లాంటి ఏరియాకి సంబంధించి సో నిత్యం రద్దీ ఉండేటువంటి ఏరియా. సో రెయినీ సీజన్లో ఏంటి పరిస్థితి ఇక్కడ? వాటర్ వచ్చేస్తే రెయినీ సీజన్లో ఒక్క బకెట్ వాటర్ వచ్చినా సరే మొత్తం వచ్చి డౌన్లో స్టాగ్నెంట్ అయిపోతుంది. ఆ వాటర్ పోయే ప్రపోజల్ ఎక్కడ లేదు. అక్కడ బీటీ రోడ్ డాంబర్ రోడ్ హైట్ అయిపోయింది, ఈ రోడ్ నెంబర్ 3 డౌన్ అయిపోయింది. ఆ పైనుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇక్కడే ఉంటుంది. వాన తగ్గినాక వారం రోజుల వరకు కూడా మొత్తం వాటర్ ఇక్కడే ఉంటుంది. ఈ వాటర్ పోవడానికి ఎక్కడ కూడా ప్రొవిజన్ లేదు. ఆ ప్రొవిజన్ ఒకటి చేయాలి. ఈ ట్రంక్ లైన్ కొత్త ట్రంక్ లైన్ వేయాలి. పైనుంచి మధురపురి కాలనీ రోడ్ నెంబర్ 1లో 2లో ఉన్న ట్రంక్ లైన్ వాటర్ అంతా 3 నుంచి వస్తుంది బయటికి, మధురాపురి ఓల్డ్ గడ్డెనారం నుంచి. ఆ వాటర్ అంతా వచ్చేసరికి ఏంటంటే ఫ్లో హెవీ అయిపోయింది. పాత లైన్ పనిచేయట్లేదు. ఈ పాతది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం పెట్టిన లైన్ ఉంది. ఆ లైన్లో అసలు వాటర్ పోవట్లేదు. దీనివల్ల పందికొక్కులు ఇవన్నీ ఎక్కువైపోయి రోడ్ అంతా తవ్వేస్తుంది. ఈ రోడ్ అంతా ఒక్కసారి గత 20 సంవత్సరాల కింద చేసిన రోడ్ ఇది. ఈ కార్నర్లో వచ్చేసరికి ఏమైపోయిందంటే ఇవన్నీ హాస్టల్స్ ఎక్కువైపోయినాయి ఇక్కడ కమర్షియల్. ఏదన్నా ఒక పెద్ద ట్రక్ వస్తే మాత్రం ఈ రోడ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఆ విపత్తు జరగక ముందే మేల్కొని అతి తొందరగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి, గల్లీ చిన్నది. సో ఈ ఏరియాలో ప్రధాన ఇష్యూగా మనకు నాలాలకు సంబంధించి కనబడతా ఉంది, డ్రైనేజెస్కి సంబంధించినటువంటి ఇష్యూ అయితే ప్రధానంగా కనబడతా ఉంది. సో అప్ టు స్టార్టింగ్ నుంచి టిల్ ఎండింగ్ వరకు ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా దిల్సుఖ్నగర్ మెట్రోకి సమీపంలో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్కి సమీపంలో ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ఇష్యూ బర్నింగ్గా కనబడతా ఉంది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఈ డ్రైనేజెస్కి సంబంధించినటువంటి ఇష్యూ, ప్రధానంగా మాన్యువల్స్కి సంబంధించిన ఇష్యూ అయితే ప్రధానంగా కనబడతా ఉంది. అయితే క్లియర్గా కూడా మనం చూసుకోవచ్చు ఇవన్నీ కూడా నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం చిరు వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తులు ఉంటారు. దాంతోపాటుగా ఎవ్రీ థర్స్డే గురువారం రోజు సాయిబాబా టెంపుల్కి కొన్ని వేలాదిగా కూడా భక్తులు వస్తూ ఉంటారు. అట్లాంటి భక్తులు వచ్చేటువంటి రద్దీ ప్రాంతము, దాంతోపాటు నిత్యం కూడా రద్దీ ఉండేటువంటి ఏరియా, అట్లాంటి ఏరియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసుకోవచ్చు. అట్లాంటి ఏరియాలో ఉన్నటువంటి డ్రైనేజ్ వాల్స్కి సంబంధించి కావచ్చు, కొంత తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా మెట్రో 2 టువర్డ్స్ సాయిబాబా టెంపుల్కి వెళ్ళేటువంటి మార్గము. ఈ మార్గంలో మనం చూసుకుంటే తాత్కాలిక మరమ్మతులతో కొన్ని చేసినప్పటికీ కూడా డ్రైనేజెస్ అన్నీ కూడా, మాన్హోల్స్ అన్నీ కూడా కిందికి కుంగిపోయినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో దీంట్లో నుంచి హెవీగా వాటర్ ఫ్లో అవ్వడము, వర్షం పడ్డప్పుడు అయితే ఇంకా చెప్పలేని సిచ్యువేషన్స్, అంటే వర్షాలు పడ్డప్పుడు మొత్తం కూడా వాటర్ అంతా కూడా ఫ్లో అవుతూ బయటికి రావడం, ఇక్కడికి ఎవరు వెళ్ళలేని సిచ్యువేషన్స్ను ఎదుర్కొంటున్నామంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి నేతలు కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. వాళ్ళు నిర్లక్ష్యం వలన ఇక్కడ ఉన్నటువంటి అనేక ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకు రోడ్ పక్కనే డ్రైనేజ్కి సంబంధించినటువంటి హోల్ ఉంది. దాని పక్కన మొత్తం కూడా ఆ డ్రైనేజ్ లీకేజీకి సంబంధించినటువంటి వాటర్ ఏ విధంగా వెళ్ళాయి, ఆ వెళ్ళినటువంటి ఇప్పుడు డ్రై అయిపోయినప్పటికీ కూడా ఏ విధంగా అక్కడ నుంచి వెళ్తున్నాయి అనేది స్పష్టంగా కనబడతా ఉంది. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి, గల్లీ చిన్నది.
సో అక్కడ బైక్స్ ఉన్నటువంటి ప్రాంతంలో మనం చూసుకుంటే ఆ బైక్లు ఉన్నటువంటి ప్లేస్లో కూడా నాలా కుంగిపోయింది. ఆ కుంగిపోయినటువంటి నాలా సమీపంలో చూసుకోవచ్చు. అక్కడ చెత్తను కూడా ఫామ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే చెత్తను కూడా కుంగిపోయినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అక్కడ నాలాకి సంబంధించినటువంటి ఇష్యూ మనకు మెయిన్గా కనబడతా ఉంది. దాంతోపాటుగా ఇక్కడ కుంగిపోయినటువంటి ఇష్యూస్, వాటర్ పైప్ లైన్, ఇది వాటర్ పైప్ లైన్. దీంట్లో నుంచి వాటర్కి సంబంధించినటువంటి నాలా ఉంటుంది. సో దాన్ని ఇప్పడము ఇది వాటర్ లేనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. సో ఈ రూట్లో మనం చూసుకుంటే ఇదంతా సాయిబాబా టెంపుల్కి సంబంధించినటువంటి కమాన్. ఇదంతా ఇక్కడ జనము నిత్యం అనునిత్యం కూడా ఎంతో పబ్లిక్ వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ డ్రైనేజ్ క్లీన్ చేసి జిహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యము, జిహెచ్ఎంసీ మాన్యువల్ ఇళ్ళకెంచి చెత్త తీసంతా ఇక్కడ వేసి ఇక్కడ ఫామ్ చేయడము, ఇట్లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి ప్రాంతంలో నిత్యం రద్దీగా తిరిగేటువంటి ప్రాంతంలో ఎటువంటి చెత్తను ఇక్కడ బేస్ చేస్తున్నారు, ఎటువంటి చెత్తను వేస్తున్నారని చూసుకోవచ్చు. అండ్ టెంపుల్కి సంబంధించి టెంపుల్ సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రధాన మార్గం మనం చూడొచ్చు ఎంత రద్దీగా ఉంటుందో. సో అట్లాంటి రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో ఒకసారి చూసుకోవచ్చు. అక్కడ హోల్స్ అవన్నీ కూడా ఎంత స్పష్టంగా కనబడతా ఉన్నాయి, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. అధికారులలో కొంతైనా జాలి దయ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఏమైనా సేవలు చేయాలి. అట్లాంటి నాయకులు ఇక్కడ ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అధికార పార్టీ ఏం చేయలేకపోతుంది, ప్రతిపక్ష పార్టీ ఏం చేయలేకపోతుంది, కేంద్ర పార్టీలు ఏం చేయలేకపోతున్నాయి, రాష్ట్ర పార్టీలు ఏం చేయలేకపోతుంది. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏం చేయాలి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఈ మ్యాన్హోల్స్లో నుంచి తీసినటువంటి చెత్త అంతా ఫామ్ చేయడం వల్ల ఎక్కువ శాతము దోమలు వచ్చేటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఎంతోమంది ఇప్పటికే వైరల్ ఫీవర్స్ అంటూ మొన్నటి వరకు కోవిడ్తో ఇబ్బంది పడ్డాం, మళ్ళీ కోవిడ్ అనేది మళ్ళీ పుంజుకుంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇలాంటి పుంజుకుంటున్నటువంటి పరిస్థితులలో ఈ మ్యాన్హోల్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయకపోతే ప్రాబ్లం అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. స్థానిక నేతల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది. దిల్సుఖ్ నగర్ ప్రజలకు సంబంధించి గడ్డన్నరం కావచ్చు, పిఎన్టీ కాలనీకి సంబంధించినటువంటి ఇష్యూలు ప్రధానంగా చూసుకున్నప్పటికీ అక్కడ అనేక సిచ్యువేషన్స్ మనకు కనబడుతున్నాయి. అధికారులు ఎప్పటికీ చేయాల్సినటువంటి మరమ్మతులు కావచ్చు, చేయాల్సినటువంటి పథకాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీలు కూడా కల్పించలేదంటూ కూడా మొరపెట్టుకున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇటు మ్యాన్హోల్స్ డ్రైనేజెస్కి సంబంధించి పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇది దిల్సుఖ్ నగర్ గడ్డనారంకి సంబంధించినటువంటి బస్తీలో బాధలు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తూనే ఉండండి అమన్ న్యూస్, నిజం కోసం జనం కోసం. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి. గల్లీ చిన్నది.